యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం యుఏఈకి వెళ్లిన ప్రధాని మోదీ బోచాసనవాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించిన బాబ్స్ ఆలయాన్ని ఆవిష్కరించారు. ఈ ఆలయం మధ్య ఆసియా యుఏఈలో హిందూ భక్తులకు అందుబాటులో ఉండనుంది. వాస్తవానికి 30 లక్షల భారతీయులున్న దుబాయ్లో ఇప్పటికే 2 హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయని చెప్పవచ్చు. యుఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం మాత్రం బాబ్స్ మందిరమేనని చెప్పాలి. 2015లో యుఏఈ రాజ్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబూ రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి పునాది వేయగా బోచసన్వాయి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ ఆలయం పనులు చేపట్టింది. దీంతో 2019లో మరో 13.5 ఎకరాల భూమిని యుఏఈ రాజు విరాళం ప్రకటించారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. బాబ్స్ ఆలయం నిర్మాణానికి దాదాపు 3.5 ఏళ్లు పట్టింది. రాజస్థాన్, గుజరాత్కు చెందిన 2,000 మందికి పైగా కార్మికులు, నిపుణులు 3 ఏళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏమాత్రమూ వినియోగించలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాళ్లు వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతిని పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి తెప్పించారు. శిల్పాలను భిల్వారా నుంచి తరలించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వినియోగించారు. ఇటు మందిరం పునాదుల నిర్మాణంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పునాదుల్లో 100కు పైగా సెన్సార్లను ఏర్పాటు చేశారు. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఇతర ఒత్తిళ్లను తట్టుకునేలా ఈ సెన్సార్లు పనిచేయనున్నాయి. అలాగే ఆలయ కాంప్లెక్స్ నిర్మాణంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రార్థనా మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లతో పాటు 5,000 మంది పట్టే 2 కమ్యూనిటీ హాళ్లను నిర్మించారు. అంతేకాదు పిల్లల కోసం ప్రత్యేకించి ఆట స్థలం కూడా నిర్మాణం చేశారు.